నేను 2 సంవత్సరాల కల్లా ఎక్కడ రోడ్లు అక్కడ పగిలిపోయినాయి. అది కూడా హడావిడిగా అర్ధరాత్రి ఎంత డబ్బులు వాటి మీద అనవసరంగా దుర్వినియోగం చేసి 100 కోట్లని 14% ఇంట్రెస్టులతో తీసుకొని వచ్చి వాటిని చేశారు. ఇంకొకటి చెప్తాడు అభివృద్ధి అంటే 4 చోట్ల ఏసీ బస్ షెల్టర్లు కట్టారంటారు. మీరు చూడొచ్చు, మెట్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి కట్టారు, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఒకటి కట్టారు, ఇంకో 2 ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఎవరైనా మనుషులుగా మనం ఆలోచిస్తే ఎవరైనా వెళ్ళి అటువంటి ప్లేసెస్లో ఏదో ఒకటి ఆటోనో ఏదో దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. కానీ బస్ షెల్టర్లో అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు ఒక్కరుండరు. మనకు ఇంకా బాగుండాలనుకుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ని కంప్లీట్గా ఏసీ చేయగలిగితే చాలామంది పేదలు ఈరోజు బస్ స్టాండ్కి విలేజెస్కి వెళ్ళడానికి బస్ స్టాండ్లో కూర్చుంటారు, ఉదయం సాయంత్రం కూడా కూర్చుంటారు. సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎక్కడ ఆలోచన ఇది తెలియదు. ఆ బస్ షెల్టర్స్ని అక్కడ తీసుకొని వచ్చి ఒక 2-3 కట్టి రోడ్డుని వేసి నేను అభివృద్ధిని నేనే బ్రాండ్ అంబాసిడర్ని, అభివృద్ధిని నేనే చేసినానంటే అసలు అభివృద్ధి అంటే తెలుసా? ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ జీవన ప్రమాణాలు పెరగడంలో ఇక్కడనే మీరు పనిచేస్తున్నారా? 2,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అంటారు. ఏ రోజైనా ఒకరికి కనీసం తిండి పెట్టారా? భోజనం ఆకలితో ఎంతమందిని కోవిడ్లో కొన్ని వేల మంది ఇక్కడ చనిపోయారు. ఎక్కడైనా చూసారా? ఫ్లడ్స్ వచ్చినాయి, ఏ రోజైనా ఆదుకున్నారా? ఇలాంటి ఏం లేకుండా ఏదో 4 రోడ్లు వేసి మొత్తం నేనే డెవలప్ చేస్తానని చెప్తుంటే వీటన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, మీరు ఏం అబద్ధాలు చెప్తున్నారు, ఏం మోసాలు చేయాలనుకుంటా ఉన్నారు, మళ్ళీ మోసాలు చేయడానికి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీకు సామాన్యుడు అంటే లెక్కలేదు. అసలు నారాయణ సార్ 2014 నుంచి 19 దాకా అభివృద్ధి చేశాడే లేదనేది ప్రజల కళ్ళ ముందు అప్పుడుతుంది. ప్రజల కళ్ళ ముందు దాని గురించి నేను ప్రత్యేకంగా అసలు చెప్పినా మాట్లాడినా డిబేట్ చేసినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక అంటారు వీటిని. నెల్లూరులో ఎవరు అడగల 5,262 కోట్లు నాకై నేనే తెచ్చి చేసే ఈ నెల్లూరులో పుట్టి పెరిగి ఇంత వాడినైనందుకు నెల్లూరు గడ్డకి ఏమన్నా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అడిగి స్పెషల్గా ఫండ్స్ తెచ్చి నెల్లూరుకి చేశాను. ఒక 5-10% మిగిలి ఉండే ఆ పనులు చేస్తుంటే సంతోషించేవాడిని. వీళ్ళు చేయలే, మాకు మంచి పేరు వస్తుందని ప్రభుత్వం రాగానే ఇన్ని కంప్లీట్ చేస్తాం.